ఎట్టకేలకు తాను కోరుకున్న గాజా శాంతి మండలిని ప్రారంభించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు లాంటిదన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన ఏకంగా 8 యుద్ధాలను ఆపానని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే దిశగా చాలా పురోగతిని సాధించామని వెల్లడించారు. కాగా అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి భారత్ వెళ్లలేదు. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్తో విభేదిస్తున్న ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు కూడా గాజా శాంతి మండలికి దూరంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలిని లాంఛనంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా స్విస్ మౌంటైన్ రిసార్ట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైర్మన్ హోదాలో ఆయన మండలి చార్టర్పై సంతకం చేశారు. గాజా పునర్నిర్మాణాన్ని, పాలనను ఇది పర్యవేక్షించనుంది. పశ్చిమాసియాలో కీలక దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈలు హాజరయ్యాయి. ఈజిప్ట్, తుర్కియే, అజర్బైజాన్, పాకిస్తాన్, మొరాకో, ఇండోనేషియా, పరాగ్వే, హంగేరీ సహా మొత్తం 19 దేశాలు పాల్గొన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ట్రంప్ ఆహ్వానాన్ని పంపినప్పటికీ అమెరికా విధించిన భారీ సుంకాల వల్ల హాజరు కాలేదు. గ్రీన్లాండ్ విషయంలో యూరోప్ దేశాల వైఖరిని అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ సహా పలు దేశాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితికి పోటీగా గాజా శాంతి మండలిని తెరపైకి తీసుకొస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 2025 సెప్టెంబర్ 29న 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికను ప్రకటించారు ట్రంప్. ఒప్పందంలోని పలు పక్షాలు 2025 అక్టోబర్ 9న సంతకాలు చేశాయి. గాజా శాంతి ప్రణాళికకు 2025 నవంబర్ 17న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదాన్ని తెలిపింది. ఈ ప్రణాళిక అమలును పర్యవేక్షించే ప్రధాన లక్ష్యంతో గాజా శాంతి మండలిని ఏర్పాటు చేస్తామని 2026 జనవరి 15న ట్రంప్ ప్రకటించారు. ఈ మండలిలో కార్యనిర్వాహక సభ్యులుగా మార్కో రూబియో, జేర్డ్ కుష్నర్ సహా పలువురు ఉంటారని ఈ ఏడాది జనవరి 17న అమెరికా ప్రెసిడెంట్ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగానే గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించారు. ఇకపై ఈ మండలి ద్వారా ప్రపంచ దేశాల సైనిక ఘర్షణలను కూడా ఆపుతామని ట్రంప్ అంటున్నారు. అయితే ప్రపంచ శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి ఉండగా మరో సంస్థ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. గాజా శాంతి మండలి ప్రారంభోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ రోజు ఎంతో ఉత్తేజకరంగా అనిపిస్తోందని తెలిపారు. గాజా శాంతి మండలి అమెరికా కోసం కాదు, ప్రపంచం కోసమని అన్నారు. ఇందుకోసం చాలా కాలం పాటు కసరత్తు చేశామని, దీని ద్వారా ప్రపంచ శాంతిని సాధించబోతున్నామని తెలిపారు. అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు లాంటిదన్నారు. ఏడాది క్రితం ప్రపంచంలోని చాలా ప్రాంతాలు ఘర్షణల్లో చిక్కుకుని ఉన్నాయని, కానీ ఆ తర్వాత క్రమంగా అన్ని ఘర్షణలు ఆగిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడయ్యాక అమెరికా ప్రభుత్వం ఏకంగా 8 యుద్ధాలను ఆపిందన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే దిశగా చాలా పురోగతిని సాధించామని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన ఈ మండలి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైందని కొనియాడారు. మండలిలో చేరిన దేశాలన్నింటికీ ఆయన అభినందనలు తెలిపారు. ఇంకా చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు ట్రంప్. గాజా పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఈ శాంతి మండలిలో చేరాలని కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీనిపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గాజా పాలస్తీనీయుల అంశంలో పలు సున్నిత అంశాలు ఉండటంతో ఈ ఆహ్వానంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఇప్పటికే ఇండో అమెరికన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు లభించింది. మండలిలో చేరబోమని నాటో దేశాలైన నార్వే, స్వీడన్ ఇప్పటికే ప్రకటించాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, కెనడా కూడా బోర్డులో చేరటానికి సుముఖంగా లేవు. మరోవైపు గాజా శాంతి మండలిలో ఇజ్రాయెల్కు తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆ దేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. తమతో సంప్రదించకుండా ఈ కమిటీ ఏర్పాటు చేయటం ఇజ్రాయెల్ విధానాలకు విరుద్ధమని ప్రధాని నెతన్యాహు విమర్శించారు. కాగా ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలను అమెరికా ఆపింది అని ట్రంప్ తెలిపారు. కాగా డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన గాజా శాంతి మండలిని రష్యా స్వాగతించింది. అంతర్జాతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలకు తాము ఎప్పుడూ మద్దతు ఇస్తామని తెలిపారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అంతేకాదు గాజా శాంతి ప్రణాళికకు $1 బిలియన్ విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అమెరికాలో ఫ్రీజ్ అయిన రష్యా ఆస్తుల నుంచి మొత్తం ఇవ్వొచ్చని నేను భావిస్తున్నానని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు.
మరోవైపు గాజా శాంతి మండలిలో చేరేందుకు చైనా ఇప్పటికే నిరాకరించింది. ఐక్యరాజ్య సమితికి సంబంధం లేదని, ఏ వ్యవస్థలో కూడా చేరే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ప్రపంచ పరిస్థితులు మారినా తాము మాత్రం సమితి చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటామని చైనా తెలిపింది. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా ట్రంప్ శాంతి మండలి నిజమైతే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని భావిస్తోంది.